మిగతా వాళ్ళు కొంతమంది స్మూత్గా, అంటే ముస్లిమ్స్ కావచ్చు, కొంతమంది పెద్ద హిందూ మతంలో కూడా కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఇది మేము కూడా విచారిస్తున్నామని అంటున్నారు. విచారణ ఇది ఒక పాస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి చనిపోవడం. కానీ నేను ఈరోజు కన్క్లూజన్ అంటే నేను నా యొక్క రిక్వెస్ట్ ఏంటిదంటే ఎవరైతే దీన్ని చెడుగా మాట్లాడుతున్నారో వాళ్ళకు తెలిసి ముందు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని. వాళ్ళని అరెస్ట్ చేస్తే అప్పుడు వాళ్ళ నోరులు మూయబడతాయి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలండి. అలాగే ఈ యొక్క యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఏంటంటే ఇదంతా ఫ్రీయే కాబట్టి ఫ్రీగా వచ్చిన వాళ్ళ నోటికి ఫ్రీయే, ఆ ఫ్రీగా వచ్చిన వాళ్ళు ఇష్టం వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలండి. ఇప్పుడు అవును, మీరు ఒక మాట అన్నారు, అందరికీ బాధ ఉంది, ఎవరికి బాధ ఉండదు? అందరూ బాధపడుతున్నారు. ఇప్పుడు ప్రవీణ్ గారు కొన్ని మాట్లాడిన వ్యాఖ్యలు చేసినప్పుడు చాలామంది బాధపడ్డారు, ఆయన వ్యాఖ్యలు విన్నవారు బాధపడ్డారు, వ్యాఖ్యలకి కౌంటర్గా మాట్లాడతారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పైనప్పుడు మాట్లాడతారు, ఇతరులు అది అనేది మాటల్లో తేలిపోతుంది. కానీ ఇటువంటి ఘటన ఎవరు కోరుకోరు కదా. ఇది జరిగింది బాధాకరమే చాలా. అందరూ మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరు వచ్చి తమ విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు, బాధపడుతున్నారు. దీన్ని ఎవరు అయ్యో భలే జరిగిందని అంటారా? ఎవరు అన్నారు? అది అందరు కూడా అదే. ఇప్పుడు క్రైస్తవ లోకంలో కూడా మాకేంటిదంటే ఈ రకంగా ఆయన మందు తీసుకుంటున్నారు, తాగాడు అన్న దానికి మేము కూడా పాస్టర్లుగా మేము బాధపడుతున్నాం. పాస్టర్ల మీద ఇలాంటి నిందలు వేయటం అన్నది మాకు కూడా బాధ ఉందండి. ఇప్పుడు పాస్టర్లకి నేను ఒక ఆర్చ్ బిషప్గా నేను ఉన్నాను. మా పాస్టర్లు కూడా ప్రతి నెల 1వ తారీఖున నా ప్రార్థనలు ఉంటే అక్కడ కూడా నేను అదే చెప్పాను. ఫస్ట్ ఆయన చేసిన మిస్టేక్ ఒంటరిగా పోవటం గ్రేట్ మిస్టేక్. కనీసం తన భార్యనన్నా తీసుకొని వెళ్ళాల్సింది, లేదా ఆయన చర్చ్ ఉందంటున్నారు కదా, తన విశ్వాసాలన్నా తీసుకొని వెళ్ళాల్సింది. మరి భయంకరమైన ఎండలో బయలుదేరటము అది సన్ స్ట్రోక్ అయి ఉండొచ్చు. మరి సన్ స్ట్రోక్ అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మరి ఆ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా మరి తను దానికి సమాధానం చెప్పడం కానీ రెస్ట్ తీసుకోవాల్సింది. ఎన్హెచ్ఏ నుంచి కూడా ఎంప్లాయీస్ కూడా వాళ్ళు వచ్చేసి తనకు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా అన్నారట, ఏమని, సార్ మాకు రెస్ట్ రూమ్ ఉంది, కాస్త రెస్ట్ తీసుకోమంటే రెస్ట్ తీసుకోవాలా, అది పద్ధతి అది. కానీ మనము మొండిగా ముందుకు పోవటం అన్నది కూడా అది కొంచెం ఇబ్బందికరమే. ఆయన అది చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఇక్కడ పోలీసు వాళ్ళు చెప్పారు, ఇక్కడ ఎస్ఐ గారు చెప్పినా వినలేదు, ఎవరు చెప్పారు? ఎస్ఐ చెప్పింది వినలేదు. ఆ తర్వాత ఉన్న మీరు అన్నారు కదా నేషనల్ హైవే అథారిటీ వారు చెప్పినా వినలేదు. కానీ ఫోన్లో మాత్రం కన్వర్జేషన్ తన భార్యతోని కానీ, లేకపోతే వారి యొక్క విశ్వాసులతో కానీ, లేకపోతే వాళ్ళ ఎంప్లాయీస్తో కానీ కన్వర్జేషన్ ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఉంటుంది కదా సార్, 100% తీసుకొస్తారు కదా. సో అది కనుక ఫుటేజెస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ రకంగా ఎగెన్స్ట్గా మాట్లాడే వాళ్ళ పరిస్థితి ఏంటిదండి? అప్పుడు వీళ్ళు నోరు మూసుకోవాల్సింది కదా. సో దానికంటే ముందు సమస్య ఎక్కడ వచ్చింది అనేది అది కూడా తెలుస్తుంది. ఆయన ఎందుకు బయలుదేరారు, మీరు అన్నట్టుగా ఎందుకు బైక్ మీద వెళ్ళారు, అసలు ఇంటి దగ్గర ఏం జరిగింది, ఆ కాల్ లిస్ట్ కూడా తీస్తే వస్తుంది. ఇప్పుడు జరిగింది క్లియర్గా తెలుస్తోంది. ఆయన ఇప్పుడు మనం ఫోటో చూస్తున్నాము, ఆ వెహికల్ చూస్తున్నాం, ఇప్పుడు మీరు చూడొచ్చు మన స్క్రీన్ మీద, ఆ వెహికల్ చూస్తున్నాము, వారిదే, అక్కడ కూర్చున్న వ్యక్తి వారే. సేమ్ మనకి ఇప్పుడు అక్కడ మరి పోలీస్ అధికారులు మొత్తం విచారణ చేస్తారనుకోండి, మనం ఈ విచారణ చేయలేము. క్లియర్గా వైన్ షాప్లో ఉన్న ఫొటోస్ కనిపిస్తున్నాయి. అక్కడ వైన్ షాప్ వ్యక్తి మాట్లాడింది మీరు విన్నారు ఇప్పటిదాకా. అవునండి, ఒక వ్యక్తి వచ్చారు, ఇలా హెల్మెట్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని ఉన్నారు, తీసుకున్నారు, ఏం తీసుకున్నారో కూడా ఆ వైన్ షాప్లో పనిచేసే వ్యక్తి చెప్తున్నారు, మీరు కూడా విన్నారు. అంటే ఇలా విచారణ అనేది తప్పుదోవ పట్టడానికి అవకాశం లేదు. చాలా క్లియర్గా సీరియస్గా ఉన్నారు పోలీసులు కూడా. పిన్ టు పిన్ తీస్తున్నారు సార్. ఇంకేంటి వీడియో ఫుటేజ్ ఉంది, పోనీ ఒక దగ్గర అంటే మారుస్తారు, అన్ని చోట్ల మార్చలేరు కదా. ప్రతి దగ్గర కూడా ఫుటేజ్ ఉంది కదా. ఎక్కడి నుంచి మన పోలీసు అంటే సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడిన